జిల్లా నగరి వైసీపీలో వర్గపోరు రోజు రోజుకు ముదురుతోంది. నగరిలో గెలవడం కంటే ఆధిపత్యంపైనే రోజా దృష్టి పెట్టారని అసమ్మతి నేతలు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో నగరిలో తనను గెలిపించిన నేతలను తొక్కేసి తన వర్గానికి మాత్రమే రోజా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో రోజాకు వ్యతిరేకంగా 5 మండలాల్లోని కీలక నేతలు ఆందోళనకు దిగారు. గతంలో ఆమెకు టికెట్ ఇవ్వద్దని నిరసనలు కూడా చేశారు. కానీ జగన్ బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారని రోజా అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది. తనకు వ్యతిరేకంగా ఉన్నారని వడమాలపేట ఎంపీటీసీ మురళీరెడ్డిపై రోజా సస్పెన్షన్ వేటు వేయించారు. మిగిలిన 4 మండలాల్లోని అసమ్మతి నేతలను కూడా భయభ్రాంతులకు గురి చేసేందుకు రోజా యత్నించారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ కలుపుకొని పోకుండా ఆధిపత్యానికి ప్రాముఖ్యత ఇవ్వడంపై రోజా అసమ్మతి వర్గం ఆగ్రహంతో ఉంది. రైట్, రోజాకి వ్యతిరేకంగా 5 మండలాల వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ కలుపుకొని పోకుండా ఆధిపత్యానికి ప్రాముఖ్యత ఇవ్వడంపై రోజా అసమ్మతి వర్గం అయితే ఆగ్రహంతో ఉంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, నగరిలో ఏం జరుగుతుంది? రోజాకు వ్యతిరేకంగా 5 మండలాల వైసీపీ నేతలు ఆందోళన దిగినట్లు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? రోజా మొదటి నుంచి ఈసారి గెలిచినప్పటి నుంచి కూడా తన కోసం పనిచేసిన వాళ్ళని పూర్తిగా అణగదొక్కడానికి ప్రయత్నం చేయడంతో వాళ్ళు తిరుగుబాటు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఫ్లెక్సీల వివాదంతో మొదలైనటువంటిది చివరికి ఎన్నికల సమయం వరకు వచ్చేటప్పటికి మరింత ఉధృతంగా మారుతోంది. మొట్టమొదట వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు వేసుకోవడంలో కొంతమంది అప్పటికే ఉన్నటువంటి నేతలు ఫ్లెక్సీలు వేశారు ఆయనకు సంబంధించినటువంటి దీంట్లో. అయితే అప్పటికి రోజా తన అనుమతి లేకుండా నగిరిలో ఫ్లెక్సీలు వేశారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ కి ఎవరు పోకూడదని చెప్పి ఒక ఆడియో రిలీజ్ చేయడంతో ఈ వివాదం మొట్టమొదట మొదలైంది. ఆ తర్వాత ఇదే తీరు అన్ని మండలాలకు కూడా అందరినీ కూడా అణగదొక్కే ప్రయత్నం చేయడంతో వాళ్ళందరూ కూడా ఆమెకు టికెట్ ఇయ్యొద్దని చెప్పి గట్టిగా డిమాండ్ చేశారు. బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టారు, ధర్నాలు చేశారు. అన్ని చేసినప్పటికీ టికెట్ రాదని గట్టిగా అందరూ భావించారు. అయితే ఆమెకే టికెట్ ఇచ్చడంతో రోజా వైసీపీ అధిష్టాన వర్గాన్ని కూడా తన నోటి దీంతో బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారని కూడా ఆరోపణ చేశారు. నేరుగా జగన్ కూడా ఆమె బ్లాక్ మెయిల్ చేసి ఆయన కూడా బెదరగొట్టి టికెట్ తెచ్చుకుందని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న భరత్, చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ అధ్యక్షుడు భరత్ ద్వారా మురళీరెడ్డి సస్పెన్షన్ ని ఆమె ఉత్తర్వులు జారీ చేయించడంతో ఈ వివాదం మరింత సంచలనంగా మారింది. మిగిలిన మండలాల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా తన దారికి తెచ్చుకోవడానికి సస్పెన్షన్ వేటు వేస్తాను, తనకు వచ్చి మద్దతు పలకపోతే అనేటువంటి ధోరణితో ఆమె వ్యవహరిస్తోందని చెప్పి ఎంతకైనా సరే అనేటువంటి ధోరణికి వైసీపీ మిగతా మండలాల్లో ఉండేటువంటి నేతలు కూడా తీర్మానిస్తున్నారు. తగ్గేది లేదనేటువంటి ఆలోచనకున్నారు. ముఖ్యంగా రోజా ఆమె భర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు నగిరిలో ఉండేటువంటి ప్రతి కార్యాలయాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఎక్కడ ఎవరికి పనులు జరగడం లేదు. ఏ పని జరగాలన్నా కూడా రోజా కానీ లేదు ఆమె భర్త కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ ఫోన్ చేసి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీంతో తమకు కనీస గౌరవం రోజా ఇవ్వకపోతే పోయింది. కనీసం ఎక్కడ ఏ చిన్నపాటి అధికారి కూడా ఇవ్వని పరిస్థితి. సచివాలయాల్లో కూడా తమ మాట నెగ్గకపోవడంతో వాళ్ళు పూర్తిగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈసారైనా ఆమెకు టికెట్ ఇవ్వకుండా చూసారనుకున్నారు, కానీ సాధ్యం కావకపోవడంతో నిన్నపున్నారు. అయితే రోజా ఇప్పటికీ వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేయడంతో ఇది విస్ఫోటనంగా మారే పరిస్థితి కనిపిస్తా ఉంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ దినేష్.